హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఆపరేషన్ సింధూర్లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలపై జాతి యావత్తు ప్రశంసలు కురిపిస్తూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అందివచ్చిన ఈ అవకాశాన్ని తన ఇమేజీని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ గత నెల 12న తొలిసారి పెదవి విప్పారు. అదేవిధంగా కాల్పుల విరమణ జరిగిన 48 గంటల తర్వాత ఆయన దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. గత నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అంటే 8 రోజుల వ్యవధిలో 9 ర్యాలీలలో ప్రసంగించారు. ప్రతి చోట ఆపరేషన్ సింధూర్ ప్రస్తావనే. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో ఆయన పర్యటించి ర్యాలీలలో ప్రసంగించారు. పాకిస్తాన్పై భారత్ సైనికులు సాధించిన విజయానికి తానే కేంద్ర బిందువునని చూపే ప్రయత్నం చేశారు. మోడీ తాజా పర్యటనలపై ప్రముఖ పాత్రికేయురాలు శ్రవస్తి దాస్గుప్తా అందిస్తున్న విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఇటీవల బీజేపీ నాయకులు మహిళలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మోడీ ఎక్కడ ప్రస్తావించలేదు, ఖండించను లేదు. కానీ బాధిత మహిళల కన్నీటి వ్యథలకు ప్రతీకారం తీర్చుకోవడానికి చేపట్టిన చర్యగా ఆయన ఆపరేషన్ సింధూర్ను అభివర్ణించారు. ఏ ర్యాలీలో చూసినా మోడీ ప్రసంగాలన్నీ ఆపరేషన్ సింధూర్ చుట్టూనే సాగాయి. సైనిక దుస్తులు ధరించిన ప్రధాని కటౌట్లే దర్శనమిచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన సైనిక చర్య నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించిన మోడీ దాడికి కారణమైన ఉగ్రవాదుల గురించి, ఇప్పటికీ పట్టుబడని ముష్కరుల గురించి, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా గురించి, అణుయుద్ధ ప్రమాదం నుండి 2 దేశాలను బయటపడేసేందుకు వాణిజ్యం ఉపయోగపడిందంటూ ట్రంప్ నిరంతరం చేస్తున్న ప్రకటనల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ తర్వాత మోడీ జరిపిన పర్యటనలు, ప్రసంగించిన ర్యాలీలను సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోదీ తన ఆపరేషన్ సింధూర్ ర్యాలీలలో రాజస్థాన్ పర్యటనతో ప్రారంభించారు. గత నెల 22న బికనీర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. తన సిరల్లో రక్తం ప్రవహించడం లేదని, వేడి సింధూరం ప్రవహిస్తుందని చెప్పారు. భారత ప్రతినిధులు వివిధ దేశాలలో పర్యటిస్తూ పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నారని తెలిపారు. మోడీ తల చల్లగానే ఉన్నా రక్తం వేడిగా ఉందన్న మాట ఆయన అన్నారు. ప్రత్యక్ష యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ దుమ్ము దులపాలని, స్వతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటోందని అంటూ ఇప్పుడు మా భారత్ సేన మోడీ ఇక్కడ నిలబడి ఉందన్న విషయాన్ని ఆ దేశం మర్చిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 4 రోజులకు మోడీ తన స్వరాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. అక్కడ ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నప్పుడు మహిళలు ఎర్రని చీరలు, టోపీలు ధరించి వరుసగా నిలబడ్డారు. తనను 3వ వ్యక్తిగా సంబోధించుకుంటూ ప్రసంగించిన మోడీ ఉగ్రదాడిపై భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై జరుగుతున్న దర్యాప్తు తీరును మాత్రం ప్రస్తావించలేదు. ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులను సవాలు చేశారు. అందుకే వారు అప్పగించిన బాధ్యతను మోడీ పూర్తి చేశాడు. మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని అన్నారు. మన సాయుధ దళాలు బలంగా ఉన్నప్పుడు, మన ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత్ భారత్ సాకారం అవుతుందని ముక్తాయింపిచ్చారు. గత నెల 27న గాంధీనగర్లో జరిగిన సభలో కూడా మోడీ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన చేశారు. చైనా పేరును చెప్పకుండా ఆ దేశం నుంచి వస్తున్న వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గణేశుడు కూడా తెరుచుకొని చిన్న చిన్న కళ్ళతో విదేశీయుడిగా వస్తాడని అన్నారు. 2047లో మనం 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. విదేశీ వస్తువులను ఉపయోగించకూడదని నిర్ణయించుకుంటాం. ఎంత లాభం వచ్చినా సరే విదేశీ వస్తువులను అమ్మబోమని గ్రామాలలో వ్యాపారస్తులు ప్రతిజ్ఞ చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు గణేష్ జీ కూడా విదేశీయుడిగానే వస్తాడు. చిన్న చిన్న కళ్ళతో వస్తాడు, కళ్ళు తెరవడు అని చెప్పుకొచ్చాడు మోదీ. ప్రజలు తాము వినియోగిస్తున్న విదేశీ వస్తువుల జాబితాను తయారు చేసుకోవాలని సూచించాడు. మనం ఉపయోగించే వస్తువులలో మనకు తెలియకుండానే అనేక విదేశీ వస్తువులు ఉంటాయని చెప్పేసి తెలిపాడు. గత నెల 26న భుజ్లో జరిగిన ర్యాలీలో కూడా మోదీ ప్రసంగించారు. పాక్ తన స్వరాష్ట్రమైన గుజరాత్పై డ్రోన్ దాడులు జరిపిందంటూ పొంతనలేని వ్యాఖ్య చేశారు. 9వ తేదీ రాత్రి మా కచ్ సరిహద్దులో కూడా డ్రోన్లు కనిపించాయి. మోడీ గుజరాత్ నుండి వచ్చినందున వారిక్కడ తమదైన ముద్ర వేయాలని ప్రయత్నించారు. కానీ ఎవరితో పెట్టుకుంటున్నారో వారికి తెలియటం లేదని అన్నారు. 1971 యుద్ధంలో పాల్గొన్న మహిళలు తమకు సింధూర్ మొక్కను బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ఈ మొక్కను ప్రధాని ఇక్కడ నాటుతారు, అది వటవృక్షంలాగా పెరుగుతుందని పేర్కొన్నారు.
మే 29న మోడీ సిక్కిం పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయింది. అయినప్పటికీ ఆయన ఆన్లైన్లో ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ను మరోసారి ప్రస్తావించారు. భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని అన్నారు. అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని, ఎంతో వేగంగా, ఎంతో ఖచ్చితత్వంతో, ఎంతో నిర్ణయాత్మకంగా చర్య తీసుకోగలమని నిరూపించామని తెలిపారు. గత నెల 31న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ర్యాలీలో కూడా ప్రధాని ఆపరేషన్ సింధూర్ను వదలలేదు. అది మన మహిళల బలానికి శక్తివంతమైన చిహ్నంగా మారిందని చెప్పారు. దేశ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ అతి పెద్ద, అత్యంత విజయవంతమైన ఉగ్రవాద నిరోధక చర్యగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. మీరు బుల్లెట్ పేలిస్తే మేము ఫిరంగులతో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని 140 కోట్ల మంది భారతీయులు ఒకే గొంతుకతో ప్రకటిస్తున్నారు అని మోడీ అన్నారు. కానీ ఆయన ఆపరేషన్ సింధూర్ను ఎందుకు విరమించారో చెప్పడం లేదు. ట్రంప్ మధ్యవర్తిత్వం గురించి అస్సలు ప్రస్తావించడమే లేదు. ఆపరేషన్ సింధూర్ను నేనే ఆపానని ట్రంప్ పదే ప్రకటనలు చేస్తున్నా కానీ నోరు విప్పడం లేదు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పడం లేదు. పాకిస్తాన్ను నష్టపరిచిందెంతో, భారత్ నష్టపోయిందెంతో వివరించడం లేదు. ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు డిమాండ్ చేస్తే పట్టించుకోవటం లేదు. ఆయా ర్యాలీలలో మోడీ ప్రసంగాలను గమనిస్తే ఆయన తన ఇమేజీని పెంచుకోవడానికి మాత్రమే ఆపరేషన్ సింధూర్ను పదే ప్రస్తావిస్తున్నారని అర్థమవుతోంది. వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ మే 29న అలీపూర్దార్ ర్యాలీలో ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ను బెంగాల్లో దుర్గా నవరాత్రుల ముగింపుకు గుర్తుగా జరిగేటటువంటి కార్యక్రమం సింధూర్ ఖేలాతో పోల్చారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదిటి సింధూరాన్ని తుడిచివేసేందుకు ధైర్యం చేశారని, మన సైన్యం వారికి సింధూర్ శక్తిని చాటి చెప్పిందని అన్నారు. పాకిస్తాన్ ఊహించలేని విధంగా అక్కడి సైనిక స్థావరాలు ధ్వంసం చేశామని చెప్పారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగాల్సిన మరో రాష్ట్రం బీహార్. అక్కడ మే 30న జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ పెహల్గాం దాడి తర్వాత ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చానని, ప్రపంచానికి సింధూర శక్తిని చూపించానని చెప్పారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వారి శిబిరాలను నేలమట్టం చేస్తానని, వారు ఊహించిన దానికంటే ఎక్కువ శిక్ష పడుతుందని ఈ రాష్ట్రంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇవాళ మళ్ళీ బీహార్ వచ్చాను, ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వచ్చాను అని ఆయన అన్నారు. పాకిస్తాన్లో కూర్చుని మన మహిళల నుదుటి తిలకాన్ని తుడిచివేసినటువంటి వ్యక్తులను, వారు దాగి ఉన్న శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు. అదే రోజు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన సభలో కూడా మోదీ ప్రసంగించారు. ఏప్రిల్ 24న అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉండగా పెహల్గాం దాడుల కారణంగా రద్దయ్యాయని చెప్పారు. ఉగ్రదాడిలో కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు. ఆయన కుమార్తె, ఇతర సోదరీమణుల ఆగ్రహాన్ని ఆపరేషన్ సింధూర్ రూపంలో ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. తన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రచారం చేయడానికి ఆయన ఆపరేషన్ సింధూర్ను ఉపయోగించుకున్నారు. సైనిక చర్య భారత స్వదేశీ ఆయుధ శక్తిని రుచి చూపించిందని తెలిపారు. రక్షణ రంగంలో భారత్కు స్వావలంబన చేకూర్చడం మన ఆర్థిక వ్యవస్థకే కాదు, మన జాతికి కూడా గర్వకారణం. ఇతరులపై దేశం ఆధారపడకుండా చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ను ప్రారంభించాం. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా చేస్తున్న ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ ప్రధాన పాత్ర పోషించడాన్ని ఆయన కొనియాడారన్నమాట.